ఎప్పుడైనా రేవంత్ రెడ్డి కాకముందు ఇంకెప్పుడైనా అంతకుముందు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇట్లా ఇల్లులు ఖాళీ చేయాలని చెప్పేసి ఎప్పుడైనా చెప్పినారా? చెప్పలే. రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడే చెప్పారు. ఇంకా కరెంట్ బంద్ చేసేసారు. మళ్ళీ మేము ఎలా బండుకోవాలి మేడం? ఇంకా ఇది మాకు ఇల్లులు కూడా కొట్టేసారు. మేము గరీబ్ వాళ్ళం మేడం. దసరా హాలిడేస్లో బతుకమ్మ చేసుకొని ఆడుకోవాలి మేడం. కానీ ఇలా వచ్చిర్రు పొద్దున్న పూటనే. ఎన్ని గంటలకు వచ్చినారు నిన్న? 6 గంటలకి. 6 గంటలకు వచ్చినప్పుడు మీ పోలీస్ వాళ్ళు అరే బయటికి రండి అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం, మీ అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడినారా? అన్ని బట్టలు మొత్తం బయట పడేయండి, మేము ఇప్పుడు కుల కొడతాం అట్లా ఇట్లా అన్నారు మేడం. మీ బుక్స్ తీసుకున్నారా మళ్ళీ ఇంట్లో నుంచి? తీసుకోలే, ఏం తీయనియలే, అట్లా కుల కొట్టేసి వెళ్ళిపోయారు. నువ్వే క్లాస్? నేను 7th క్లాస్. షీపూర్ కట్టలు కూడా ఇట్లా పడేసారు. చీపురు కట్టలు కూడా పడేసిన. అన్ని అన్నం వండింది కూడా బయట పడేసారు. మీరు అడగలేదా కొంచెం 2 నిమిషాలు టైం ఇవ్వండి, మేము ఇవన్నీ తీసుకుపోతాం? అడిగినాం మేడం, అయినా వాళ్ళు కులగొట్టేసి వెళ్ళిపోయారు. అంటే ఇంతకు ముందు హాలిడేస్ 2 రోజులైంది కదా హాలిడేస్ వచ్చి, అంతకు ముందు రోజు మీ దగ్గరకు వచ్చి ఇట్లా ఇల్లు గూల్ చేస్తాం, మీరు వేరే దగ్గరికి వెళ్ళి ఉండండి లేకపోతే రెంట్కుండండి చెప్పలే. ఫస్టే వచ్చేసారు మేడం వాళ్ళు, ఏం చెప్పకనే ఫస్ట్ వచ్చేసి కుల కొడుతురు. మేము ఎలా చేయాలి మేడం? ఇప్పుడు బయట సామాన్లు పడేస్తారు మేడం, అప్పుడు మేము ఏడబోయి బతకాలి మేడం. మేము కిరాయి అప్పుడప్పుడే దొరుకుతుందా మేడం? చెప్పండి మేడం. చూపియలే. డబల్ బెడ్రూమ్లు అలాంటివి ఏం చూపియలే. తెలుసా రేవంత్ రెడ్డి ఎవరు? తెలుసు. ఎవరు? సీఎం. ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ మీ ఇల్లు మొత్తం కూల్ చేస్తుంటే? నాకు బాధ అనిపిస్తుంది మేడం. ఈడ ఇట్లా కూల్ చేస్తే. ఎంతమంది మీరు? మేము 4, 5. ఎవరెవరు ఉన్నారు మీ ఇంట్లో? 3 అక్కలు, నేను, ఇంకొక అక్క. ఎక్కడ ఉన్నారు? హాస్టల్ ఇప్పుడు వచ్చి. సో హాస్టల్ నుంచి మీ అక్క వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ చూసినారా మళ్ళీ? చూసారు. బాధపడుతున్నారా మరి? మస్తు ఏడ్చినాం మేడం, అయినా ఆపలే, కూల కొట్టేసి ఏడ్చినారు నిన్న మస్తు. చిన్న చిన్న పిల్లలు అయినా ఏడ్చినా ఆపలే మేడం, కూల కొట్టేసి. పోలీస్ వాళ్ళని అడిగినారా మళ్ళీ అంకుల్ కూల్ చేయకండి? మేము గరీబ్ వాళ్ళం సార్, కూల్ చేయకుండా సార్ మీ కాలు మొక్కుతామని మొక్కినాం, అయినా ఆపలే. అయినా ఆపలే, కూల కొట్టిరు. చాలా మందిని ఇంకా బయటకు గుంజేసినారంట, నిజమేనా? మొత్తం కాళ్ళకి దెబ్బలు అవి ఇవి తాకినాయి. నాన్నలని ఇట్లా గుంజేసి కొన్ని సామాన్లు పడేసి ఇచ్చేస్తుర్రు, కుల కొడుతురు. కొట్టినారా మళ్ళీ ఇట్లా ఆపుతుంటే? పోలీసు వాళ్ళు కొట్టినారా మీ నాన్న వాళ్ళని? కొట్టినారు.